మీరు ఎడిటర్గా మీరు ఫస్ట్ వ్యూయర్ కదా సార్, సో మీకు తెలిసిపోతుందా ఈ సినిమా నడుస్తుంది, ఈ సినిమా నడవలేదు అని? తెలుస్తుంది, మేము చెప్తాం, ఓపెన్గా చెప్తాం. ఓకే. ఇద్దరు ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో ఎవరినో ఒకరిని చేసుకుంటాం. మాకు ఎవరు సినిమా ఇచ్చారనేది చూసుకొని వాళ్ళకి ఓపెన్గా చెప్తాం మేము. ఓకే. ఈ సినిమా బాగుందండి, బాగాలేదండి, అమ్మేయండి, ఉంచుకోండి, ఇలాంటివన్నీ సలహాలు ఇస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రోడక్టే వాళ్ళకి బాగాలేదు అని చెప్తే వాళ్ళు తీసుకుంటారా సార్? అంటే పాజిటివ్గా తీసుకుంటారు అందరూ? 90% తీసుకుంటారు. సినిమా గురించే కదా మేము చెప్తాం, పర్సనల్గా మాకు వాళ్ళకి ఏమి ఉండదు కదా. అవును. కాబట్టి పాజిటివ్గా తీసుకుంటారు. కొంతమంది ఎక్కడో చిన్న ఏంటి ఇతను ఇలా చెప్పారని అనుకుంటారు. అంటే నాకు తెలిసినంత వరకు మీరు చాలా ఆనెస్ట్గా ఇంకా ఫ్రాంక్గా మాట్లాడతారు. సో అప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అవతల మనిషి? ఉంటుంది. కొన్ని సినిమాలకు ఉంటాయి, అన్ని సినిమాలకి ఉండవు. కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు సినిమా గురించే కదా అని, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. ఓకే. కాబట్టి అది పెద్ద ఇష్యూ అయితే నాకు దానివల్లే నాకు సినిమాలు వస్తున్నాయని నా ఫీలింగ్. ఓపెన్గా చెప్తాం మేము. ఇప్పుడు ఒక సినిమా నడవదు అంటే మీరు దాన్ని సేవ్ చేయడానికి ఏమైనా చేయగలరా సార్? అంటే ఎడిట్ ద్వారా. సినిమా కథ బాగాలేనప్పుడు మనం ఎవరు ఏం చేయలేం. ఓకే. ఎడిట్ వల్ల ఒక హిట్ సినిమాని సూపర్ హిట్ చేయొచ్చు, ఓకే. ఒక ఫ్లాప్ సినిమాని యావరేజ్ సినిమా చేయొచ్చు. అంతేగాని ఎడిటింగ్ వల్ల సినిమా ఆడేసిందంటే అది కరెక్ట్ కాదు. డైరెక్టర్తో మీరు మాట్లాడతారు కదా, అంటే తన ఒపీనియన్ ఏంటి, తన పర్స్పెక్టివ్ ఏందో మీరు అర్థం చేసుకుని దాని తర్వాత సినిమాని ఎడిట్ చేస్తారు కాబట్టి డైరెక్టర్స్తో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది జనరల్గా? డైరెక్ట్ అంటే ఫస్ట్ కట్ నేను చేసిన సినిమాలకైతే నేను కథ వినను. వినకంటే ఫస్ట్ కట్ నేను చేస్తానని చెప్తాను వాళ్ళకి. మీరు తీసింది మీరేం చెప్పొద్దంటే నాకు ఇచ్చేయండి, మేము చేస్తామంటాం. మాది కొత్త దీంట్లో మేము వెళ్ళిపోతాం మా స్టైల్లో. ఎడిట్ చేసినప్పుడు మాకు కంటిన్యూస్గా తీస్తూ ఉంటారు, వస్తూ ఉంటుంది మాకు వచ్చే రష్లో మేము ఈ సీన్ తర్వాత ఇదే వస్తుందని ప్రెడిక్టబుల్గా ఉందంటే చెప్తాం వాళ్ళకి మేము. సరే అనుకున్నదే వస్తుందండి, కొత్తగా ఏం లేదని చెప్తాం. మేము అనుకున్న దానికంటే కొత్తగా ఏదైనా వచ్చింది అనుకోండి, ఇది వస్తుంది దీని తర్వాత ఈ సీన్ వస్తుంది అనుకోండి, కాకుండా కొత్తగా డిఫరెంట్గా మేమే ఎగ్జైట్ అయినట్టు వచ్చితే మేము చెప్తాం సినిమా బాగుందండి అని. అలా జడ్జ్ చేస్తాం అంతే. ఎంతైనా అది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. ఫైనల్గా ప్రోడక్ట్ అనేది డైరెక్టర్స్ కావాలి. అది తీసిన దాన్ని ఎంత బాగా చేయగలుగుతున్నాం అనేది, మేము ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నాం అనేది. సమ్ టైమ్స్ డైరెక్టర్కి మీకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా సార్, అప్పుడు ఎలా దాన్ని ఒక గ్రౌండ్ లెవెల్కి తీసుకురావడం? చెప్తాం మేము, చెప్పింది వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే ఓకే, ఇంకా లేదు అని అనుకుంటే ఇంకా వదిలేస్తాం ఆ ప్రాజెక్ట్. అంటే ఇంకా అసిస్టెంట్స్కి వదిలేయడం అలా జరుగుతుంది. ఇంకా మా మాట వినట్లేదు అనే దానికి ఇంకెవరినో ఒకరు నమ్మి వెళ్ళిపోవాలి. అవును. మాకు సినిమా ఆడడం వల్ల ఆడితే ఇంకో సినిమా వస్తుంది అంత, కానీ అల్టిమేట్గా లైఫ్ ఎవరికి, డైరెక్టర్కి డబ్బులు వచ్చేది ప్రొడ్యూసర్కి, వాళ్ళిద్దరికే మెయిన్ ఎఫెక్ట్ అవుద్ది. టెక్నీషియన్స్కి పెద్దగా ఉండదు. ఆడితే అది ఒక హిట్ కింద మనకి కౌంట్ అవుద్ది అంతే. మనం ఏం కాంట్రిబ్యూట్ చేసామనేది చూసి నెక్స్ట్ సినిమా మనకి ఈయడం అనేది ఉంటుంది. అంతేగాని దానివల్ల మనకి ఎఫెక్ట్ అంటే మేము చెప్తాం, ఇది మాకు అనిపిస్తుందండి, మాకు ఇవన్నీ మేము క్వశ్చన్ వేస్తున్నాం, దానికి ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉంటే ఓకే, అది లేకంటే లేదండి ఇలాగే ఉండాలన్నారు అనుకోండి, మీకు దానికి ఓకే అంటాం, మనకు చేసేది ఏం లేదు కదా. ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ విష్ ప్రకారమే వెళ్ళిపోతారా మీరు కూడా? అంతే ఫైనల్ కాల్ అతనిదే కదా. ఫైనల్ కాల్ అతనిదే కాబట్టి మేము చెప్పడం అయితే చెప్తాం, ఇవి తప్పులు ఉన్నాయండి అని. ఒక తప్పు ఉందంటే దానికి క్వశ్చన్ వేస్తాం, దానికి ఆన్సర్ వచ్చిందంటే ఓకే, లేక దాని వచ్చిందా చూడండి, మేము అడిగిన 10 క్వశ్చన్లో మీకు ఎక్కడో దగ్గర తగులుతుంది కదా, అవును తగిలయా చూడండి అని అంటాం మేము. మీరు ఎక్కడో మీకు కూడా అవును వీళ్ళు చెప్తుంది కరెక్టే కదా అనిపిస్తుంది, అలా అనిపించకపోతే వదిలేయండి అంటాం మేము. అలా అనమాట. 90% వింటారు, ఎందుకంటే వాళ్ళకి లైఫ్ కదా అది. అవును, కరెక్ట్. ఇప్పుడు అంటే ఇప్పుడు వర్క్ పరంగా వస్తే ఎడిటర్ది కూడా చాలా క్రూషియల్ వర్కే ఉంటుంది, కానీ డాన్స్ మాస్టర్స్, స్టంట్ మాస్టర్స్, కాస్ట్యూమ్ వాళ్ళకి రికగ్నిషన్ ఉంటుంది, కానీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి అంత రికగ్నిషన్ ఉండదు. ఎందుకంటారు మీరు? అంటే వాళ్ళు సెట్లో ఉంటారు, ఆర్టిస్టులతోటి అందరికీ పరిచయాలు ఉంటాయి. మేము మాదంతా ఒక రూమ్లో జాబ్ కాబట్టి అంత ఉండదు. ఇప్పుడు ఎడిటింగ్ అనే డిపార్ట్మెంట్కి వాల్యూ ఇవ్వాలి మనం అంటే ఎలాగా, దానికి ఏమైనా చేయొచ్చా మనము? చెయ్యడానికి ఏమీ లేదు. టెక్నీషియన్స్కే కొంచెం వాల్యూ తక్కువ ఉంటుంది జనరల్గా. ఓకే, ఓవరాల్గా చూస్తే సినిమా స్క్రీన్ పైన కనబడిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అలా అంతే, ఇంకేం లేదు. దానికి దీనికి వెయ్యాలి అంటే ఇంకా టెక్నీషియన్ ఇప్పుడు హీరోలు కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాట్లాడతారు చూడండి, వాళ్ళు మమ్మల్ని నిజంగా రికగ్నైజ్ చేసినట్టు అక్కడ చూసి మాట్లాడుతూ ఉంటారు, ఎవరు వచ్చారో వాళ్ళ పేర్లు చెప్తుంటారు. అవును, అలా కాకుండా మీరు రాకంటే కూడా వాళ్ళు మమ్మల్ని నోటీస్ చేశారంటే వాళ్ళు మమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. ఇది మీరు అంటుంది ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మధ్యలో బాగా జరుగుతుంది కదా, రిలీజ్ ముందైనా రిలీజ్ తర్వాత అయినా ఇంటర్వ్యూల్లో ఇతను ఇలా హెల్ప్ చేశారు నాకు ఓకే అని, ఇతను మాకు ఇలా చేశారు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మమ్మల్ని నిజంగా
ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు చేసాం, వాళ్ళు ఎడిటర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే. దిల్ రాజు గారు ఇస్తారు ఎడిటర్కి. మేము ఏమైనా చెప్పామంటే కాదంటారు ఆయన. ఇంకా మేము చెప్పామంటే అది ఇంకా 90% తీసుకుంటారు. ఎందుకు అన్నాం అనేది ఫస్ట్ షూట్ చేసిన వెంటనే రష్ వచ్చిన వెంటనే మాకు ఫోన్ చేస్తారు ఎలాగుందని. మేము బాగుంది అన్నామంటే ఓకే, కొంచెం అటు ఇటు అన్నామంటే ఇంకా వాళ్ళు వచ్చి కూర్చొని డిస్కస్ చేస్తారు. ఓకే. అలాగా కొన్ని కంపెనీలు, బన్నీవాస్ గారు ఉన్నారు, ఆయనతో చేసే సినిమాలన్నిటికీ ఇంకా నా మాట నేను ఏదైనా చెప్పానంటే 99% ఆయన తీసుకుంటాడు. ఓకే. కరెక్ట్గా చెప్తారని అదే గుడ్డి నమ్మకం, అంతే. మేము కరెక్ట్గా చెప్తాం అని, గుడ్డి నమ్మకం అని కాదు, వీళ్ళు కరెక్ట్గా జెన్యున్గా చెప్తున్నారు సినిమాకని, అంతే. మీరు మాక్సిమం మూవీస్ సురేష్ ప్రొడక్షన్స్తో చేశారు కదా, వాళ్ళతో మీ బాండ్ ఎలా ఉంది? అంటే మేము పుట్టి పెరిగిందంతా సురేష్ ప్రొడక్షన్స్. ఫాదర్ అన్ని బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి ఫాదర్ చేశారు. దాని తర్వాత నేను ఒక 40 ఫిలిమ్స్ 50 ఫిలిమ్స్ చేసుంటాను. వెంకటేష్ బాబు సినిమాలన్నీ చేశాను. నాగార్జున గారితో మీ బాండ్ ఎలా ఉంది సార్? ఎందుకంటే మీరు ఎప్పటి నుండో ట్రావెల్ అవుతున్నారు కదా. ఆయన ఆఫీస్లోనే మేము ఉంటాం. ఆయన చాలా మంచి వాళ్ళం. ఎడిటింగ్ పార్ట్కి వస్తే సార్, ఇప్పుడు మీరు ఒక సీన్ తీసేయడానికి కారణాలు ఏముంటాయి? ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ప్రతి సీన్ చాలా ప్రేమతో చేస్తాడు, కానీ మీరు కట్ చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారు. సో అప్పుడు తీసేయడానికి జనరల్గా కారణం ఏముంటుంది? అంటే చెప్పిందే చెప్తున్నావా అన్నది ఒకటి, కథకు సంబంధం ఉందా లేదా అన్నది ఒకటి. మేము ప్రతి సీను ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఫుల్గా కట్ చేస్తాం, తీసిందంతా పెడతాం. ఓకే. ఫైనల్ కట్కి వచ్చేటప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ సీన్ ప్రతి ఈ షాట్ ఎందుకు ఉందని ఆలోచిస్తాం. ఈ షాట్ తీసేస్తే ఏంటి అని ఆలోచిస్తాం. ఓకే. అక్కడే తెలిసిపోద్ది అది కావాలా వద్దా అనేది. అలాగే ప్రతి సీన్, ఈ సీన్ మనకి ఎందుకు సినిమాకి, ఈ సీన్ వల్ల ఏదైనా డ్రైవ్ అవుతుందా కథకి లేదా అని చూసుకుంటాం. అక్కర్లేదన్నప్పుడు ఆ సీన్ తీసేస్తాం. ఈ సీన్ లేకపోయినా సినిమాకి ఇబ్బంది లేదన్నప్పుడు తీసేస్తాం. అలాగా, అంతేగాని వాళ్ళు పాజిటివ్గానే తీసుకుంటారు డైరెక్టర్స్. ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలో మాకు ఇది కావాలండి, దీనికి లింక్ అండి, లేదా అర్థం అవుతుందండి అని చెప్తాం. లేదు మాకు కావాలి అన్నప్పుడు పెడతాం. పూరి జగన్నాథ్ గారు జనరల్గా తన మూవీస్లో ఎడిట్ డిపార్ట్మెంట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారని విన్నాను, అది నిజమేనా? ఫాస్ట్ కంప్లీట్ చేస్తారంటే ఆయన ఎప్పుడు టెక్నీషియన్స్ని బిలీవ్ చేస్తాడు. ఆయన ఓకే, మీ చేతుల్లో పెట్టేస్తారు, వదిలేస్తారు. ఆయన మేము కట్ చేసిందంతా తర్వాత ఫైనల్గా వచ్చి చూస్తాడు. ఆయన ఓకే, చూసి సార్ ఇది కావాలండి, ఇది అక్కర్లేదంటే అంటూ ఉంటాడు. ఆయన దగ్గర నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఎక్కువ మరీ ఫాస్ట్కి వెళ్తాడు. ఆయన ఫిలిం పేస్ ఎక్కువ ఉంటుంది, అది మేము హోల్డ్ చేయాలి. ఆయన లేదు సార్ ఇది కొంచెం అర్థం అవ్వదండి, మిగతా డైరెక్టర్తో కంపేర్ చేస్తే ఆయనది కొంచెం రివర్స్, లేదండి బాబు తీసేది ఇది ఉంచండి లేకపోతే అర్థం అవ్వదని మేము చెప్తూ ఉంటాం. ఓకే. ఆయన బిలీవ్ చేస్తాడు, కంప్లీట్గా టెక్నీషియన్స్ డైరెక్టర్. ఆయన ఓకే, బాగా ప్రాపర్ వాల్యూ ఇస్తాడు, ప్రాపర్గా తీసింది మీరు హెడ్ కాబట్టి మీ డిపార్ట్మెంట్కి మీది రెస్పాన్సిబిలిటీ, అలా అనమాట. అది కాబట్టి ఆయన సినిమాలన్నీ మేము చేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి, బ్లాక్ బస్టర్ హిట్సే అయ్యాయి. ఓకే. సో ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తే సార్, కొన్నిసార్లు మీకు న్యూ కమర్స్ దొరకవచ్చు, వాళ్ళకి డైరెక్షన్లో అంత నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఈ మధ్యలో ఏమవుతుందంటే సెట్లో అప్పటిదప్పుడు కూడా రాస్తున్నారు, అంటే ప్రీవియస్ గతకాలం లెక్క ముందే రాసుకొని రావట్లేదు, సమ్టైమ్స్ ఆన్ స్పాట్ జరుగుతుంది. సో అటువంటప్పుడు మీకు తెలిసిపోతుంది ఒక సినిమా చూసి ఇది ఆడలేదు అని. అంటే అది అప్పటికప్పుడు రాస్తున్నారనేది తప్పని నేను అన్ను. ఒకప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్తో తీయడం వేరు, బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూట్ చేయడం వేరు. ఓకే, తేడాయే పెద్ద తేడా. దాన్ని మరి ఇప్పుడు అక్కడ లొకేషన్లో రాసినారు అంటే దానికి కారణం ఎవరిని బ్లేమ్ చేయాలి మనం? ప్రొడ్యూసర్ని, హీరోని, ఒప్పుకున్న హీరోని బ్లేమ్ చేయాలి. అది చేస్తారా? వాళ్ళ తప్పు, దాన్ని మనం ఎవరేం చేయలేం. వాళ్ళు ముందే నాకు ఎందుకు బౌండెడ్ స్క్రిప్ట్ నాకు ఇవ్వలేదని వాళ్ళు అడగాలి. వాళ్ళకి అర్హత ఉంది అడగడానికి, అడిగే రైట్స్ మాకేముంది? మాకు సినిమా ఇస్తున్నారు, మేము చేస్తున్నాం, అంతే. ఓకే, అంతే కదా. గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి గారితో బాగా ఇంటరాక్ట్ అయ్యారా సార్? ఓకే, మీ బాండింగ్ సినిమాలకి బాగుంటాడు. ఓకే, మీ బాండింగ్ ఎలా ఉంటుంది సార్ తోటి? చాలా 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 రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన, అందరికి ఇస్తాడు. ఓకే, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ ఉంటుంది ఆయన. అది ఓకే, ఫస్ట్ ఎప్పుడు నేను సీరియస్గా ఉండడం చూడలేదు ఆయన్ని. ఆయన ఏదైనా కరెక్షన్ చెప్పినా కూడా ప్రాపర్గా జెన్యున్గా చెప్తాడు. ఓకే, ఇక్కడ నాకు అర్థం అవ్వట్లేదు, ఇక్కడ అర్థం అవుతుందని. ఆయన చాలా బాగా. ఇప్పుడు మీరు ఏదైనా చెప్తే తీసుకుంటారా సార్? అంటే ఆలోచిస్తారు. ఎవరైనా సినిమా గురించి కదా మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరైనా పాజిటివ్గా తీసుకుంటారు. ఎక్కడో 2-3 చోట్లలో గొడవలు అవుతాయి, అంతే. వాళ్ళు దాన్ని పర్సనల్గా తీసుకుంటారు వాళ్ళు, అంతేగాని మనం సినిమా గురించి మాట్లాడుతున్నామని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏమి నెగిటివ్గా తీసుకోరు.